ఓం నమో శ్రీ వెంకటేశాయ. మహాలక్ష్మీదేవికి ఆమె అక్క జ్యేష్ఠాదేవికి ఎవరెక్కడ ఉండాలన్న విషయంపై చర్చ జరిగింది. అయితే లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్ళి దాక్కోవడం జరిగింది. ఆమెకు బయటికి రమ్మని జ్యేష్ఠాదేవి కోరింది. ఆ సమస్య కొలిక్కి వచ్చిన సమయంలో లక్ష్మీదేవి తానెక్కడ ఉంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ శుభలేఖలకు, కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రీ మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతారు. ఆమెకు ఆ విధంగా స్మరించుకోవడం వల్ల లక్ష్మీదేవి కృప అన్ని వేళలా వారిపై ఉంటుందని పురాణాలు మనకి చెప్తున్నాయి. అంటే అనేకమైన స్థలాలు లక్ష్మీదేవికి ఉన్నాయి. కానీ ఆమెకు పసుపు అంటే వాటిల్లో అత్యంత ఇష్టమైనటువంటిది కనుక పసుపు రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. దీనికి ఆంతర్యం ఏమిటంటే, శుభలేఖలకి పసుపు ఎందుకు రాస్తారు? ఇది దీని యొక్క ముఖ్యమైన విషయం. ఎందుకంటే పెళ్ళవుతున్నటువంటి వధూవరులు వాళ్ళు క్షేమంగా, సుఖంగా, శాంతిగా వాళ్ళు 100 సంవత్సరాలు జీవించాలి అని శుభసూచకానికి పెళ్ళి కార్డులకు పసుపుని మొట్టమొదటగా రాసి ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీనిని ఓ శ్రీ వెంకటేశాయ అని మీరు కామెంట్ చేయండి.